ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అంచనా అందదు. తాజాగా నెల్లూరు జిల్లా జువ్వలదీనె పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిన అపూర్వ ప్రజాదరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జువ్వలదీనె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులతో జగన్ జరిపిన ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తిన తీరు చూస్తుంటే ఆయన క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని స్పష్టమవుతుంది. ఈ అసాధారణ జనసందోహాన్ని చూసి ఢిల్లీ స్థాయిలో ప్రధాని మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారిగా విస్మయానికి గురైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. సాధారణంగా అధికారం కోల్పోయిన నేతలు వెంటనే ప్రజలు నడవడం అనేది రాజకీయాల్లో అరుదుగా జరిగే అంశం. కానీ జువ్వలదీనె తీరంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు జగన్కు బ్రహ్మరథం పట్టారు. హార్బర్ నిర్మాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేస్తూ జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. ముఖ్యంగా మత్స్యకారుల హక్కుల కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన ఇచ్చిన భరోసా స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ నాయకత్వం దృష్టి దీనిపై పడింది. వచ్చే ఎన్నికల వ్యూహంలో నిమగ్నమైన బీజేపీ అగ్రనేతలు మోడీ మరియు అమిత్ షా ఏపీ రాజకీయ పరిణామాలను అనిశ్చితిగా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ జగన్కు ఈ స్థాయిలో ప్రజా మద్దతు లభించడం వారిని ఆలోచనలో పడేసింది. ఏపీలో కూటమి బలం ఏ స్థాయిలో ఉన్నా క్షేత్రస్థాయిలో జగన్ బలం ఇంకా చెక్కుచెదరలేదని ఈ ఘటన రుజువు చేసింది. జువ్వలదీనె వంటి మారుమూల ప్రాంతంలో కూడా జనసందోహం ఈ స్థాయిలో రావడం అనేది ఒక సాధారణ రాజకీయ సభగా కాకుండా జగన్ పట్ల ఉన్న ప్రజాభిమానానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మరియు కూటమి నేతలు జగన్ పర్యటనను తక్కువ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపై జగన్ నేరుగా వారితో మాట్లాడడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వంటివి ప్రజలను ఆకట్టుకున్నాయి. మత్స్యకారుల హార్బర్ ప్రైవేటీకరణ అంశాన్ని జగన్ తన అస్త్రంగా మార్చుకుని చేసిన విమర్శలు ఢిల్లీ వర్గాల్లో కూడా చర్చకు దారితీశాయి. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి అంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే మరోపక్క ప్రజల మద్దతు జగన్ వైపు ఉండడం కేంద్ర పెద్దలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివరికి జువ్వలదీనె పర్యటన కేవలం ఒక జిల్లా పర్యటనగానే మిగిలిపోకుండా జగన్ ఇంకా రాజకీయంగా ఎంత శక్తివంతుడో నిరూపించింది. మోడీ మరియు అమిత్ షా లాంటి దిగ్గజ నేతలు కూడా ఈ పరిణామాలను చూసి రాష్ట్ర రాజకీయ సమీకరణలపై పునరాలోచనలో పడే అవకాశం ఉంది. జగన్ చుట్టూ ఉన్న ఈ మాస్ క్రేజ్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎన్ని మార్పులు దారితీస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం జువ్వలదీనెలో జగన్ హవా చూసి రాజకీయ ప్రత్యర్థులే కాదు దేశ అగ్రనేతలు కూడా షాక్ తిన్నారన్నది కాదనలేని సత్యం.